వెల్కమ్ టు విజిల్. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వతంత్ర సమరయోధులకు దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం తీవ్ర అవమానం జరిగింది. తెలుగు ప్రజలకు ఆరాధ్యుడైన గోగినేని రంగనాయకులు ఆయనే ఆచార్య ఎన్జి రంగాగా ప్రజలకు సుపరిచితుడు. ఆయనతో పాటు రంగా అనుచరుడు సుందర్రావు స్మారకాలను ఢిల్లీలో రాత్రికి రాత్రే కబ్జా చేశారు. వారి స్మారకాలు కనిపించకుండా మట్టి రాళ్లతో పూర్తి చేసి ఒక వ్యాయామశాలకు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోకు కూతవేటు దూరంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్క్లేవ్లో ఈ ఘటన జరిగింది. జరిగిన దారుణంపై ఢిల్లీలో స్థిరపడ్డ ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా తెలుగు మీడియా సంస్థలకి సమాచారం అందించారు. ఆ తెలుగు మీడియాకు సమాచారం రావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తక్షణం స్పందించాయి. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి ఢిల్లీ ప్రభుత్వ పెద్దల దృష్టికి విషయం తీసుకువెళ్లటంతో ఆ మహనీయుల పవిత్ర స్థలాన్ని కబ్జాకోరుల నుంచి విడిపించి స్మారకాలను పునరుద్ధరించడానికి పూనుకోవటం శుభ పరిణామం. రంగా అనుచరులు, ప్రాణమిత్రులు రణబీర్ సింగ్ హుడా, సుందర్రావు రతీరాములు వారి నాయకుడి మీద అభిమానంతో రంగా అస్థికలతో కూడిన చితాభస్మాన్ని ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఎన్జి రంగా స్మారకాన్ని ఢిల్లీలో నిర్మించారు. హూ ఈజ్ దిస్ మ్యాన్ ఎన్జి రంగా? ఆయన గురించి 1-2 విషయాలు తెలుసుకుందాం. తెలుగువారికి గర్వకారణమైన ఎన్జి రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు భారత స్వతంత్ర సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతు ఇచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. రంగా స్వతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే మిగిలిపోలేదు. స్వతంత్ర భారతావనంలో ప్రజల హక్కుల కోసం, రైతాంగం కోసం ఉద్యమాలు నడిపిన మహనీయుడు. 1957 ఒక్క పోస్ట్ కార్డు ఉత్తరం నాటి భారత ప్రధాని నెహ్రూ అప్పటికే తీసుకున్న విధాన నిర్ణయంపై వెనకడుగు వేయించగలిగింది. పోస్ట్ కార్డుకు అంత శక్తి ఉందా అని నాటి తరం మహనీయులు సున్నిత మనస్తత్వాలు కలిగిన వారు. వ్యక్తిగత ప్రయోజనాలలో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనమే వారి పరమావధి అని భావించే నాయకులు. నాటి నెహ్రూ ప్రభుత్వం చైనా కోఆపరేటివ్ ఫార్మింగ్ విధానాన్ని భారత్లో ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో చట్టం చేయడానికి బిల్లు సిద్ధం చేశారు. మరో 2 రోజుల్లో బిల్లు పార్లమెంటుకు వెళుతుంది, చట్టంగా మారుతుంది. ఆ విధానం భారతీయ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని భావించిన ఎన్జి రంగా భారతీయ రైతాంగానికి నోటి మాట ద్వారా ఒక సందేశం పంపారు. ఆ బిల్లు వద్దు అని ప్రధాని అధికారిక నివాసం తీన్మూర్తి భవన్కు పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలియజేయండి అని. ఎన్జి రంగా ఈ విషయాన్ని రేడియోలో చెప్పలేదు, టీవీలో చెప్పలేదు, పత్రికా సమావేశం పెట్టలేదు. రంగా నోటి మాట దేశం మొత్తం పాకింది. పోస్ట్ కార్డు జడివాన కురిసింది. నెహ్రూ తన నివాసం నుంచి బయటకు బయలుదేరుతుంటే పోస్టల్ వ్యాన్ నుంచి బస్తాలు పోస్ట్ కార్డు సంచులు దించుతున్నారు. ఏంటి ఇవన్నీ అని ప్రధాని నెహ్రూ ప్రశ్నించారు. ఎన్జి రంగా పిలుపు మేరకు రాబోయే రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఉత్తరాలు అని సిబ్బంది బదిలిస్తే ఇన్ని ఉత్తరాలని ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవే కాదు, లోపల గదుల్లో కూడా ఉన్నాయి అని సిబ్బంది చెప్పడంతో నెహ్రూ స్వయంగా ఆ గదుల్లో పోస్ట్ కార్డులను చూసి షాక్ అయ్యారు. ప్రధాని ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తన పార్లమెంటు సెక్రటరీతో మనం కొత్త రైతు చట్టం చేయటం లేదు, ఆ బిల్లులను వాపసు తీసుకోండి అని ప్రధాని నెహ్రూ ఆదేశించారు. సెక్రటరీ విస్తుపోయారు. సార్, 2 రోజుల్లో బిల్లు పార్లమెంటుకు వస్తుంది, ఈ దశలో వెనక్కి తీసుకోవటం కరెక్ట్ కాదేమో అని మెల్లగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. రైతు వ్యతిరేకత కళ్ళారా చూశాను. మనం ఇక్కడుంది వారికి కావాల్సింది చేయటానికి, మన ఆలోచనలను బలవంతంగా ప్రజలపై రుద్దటానికి కాదు అని ఆ రైతు చట్టాల ఆలోచనలను నెహ్రూ రద్దు చేసుకున్నారు. దానికి కారణం ఒక్క పోస్ట్ కార్డు. మరి నేటి రాజకీయ నాయకుల పరిస్థితి? టన్నుల కొద్దీ అహం, ఈర్ష్య, ద్వేషం, కసి, పగ, ఫేకు మురికి రాజకీయాలకు పరాకాష్ట. ఆ తరం నాయకుల సున్నితత్వం నేటి తోలుమందంగాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటే అది అత్యాశ అవుతుంది.
ఎన్జి రంగా 1900 సంవత్సరం నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య అచ్చిమాంబ దంపతులకు జన్మించారు. నిడుబ్రోలు ప్రాథమిక విద్యను ముగించుకుని గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల డిగ్రీ 1926లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బీలిట్ పొంది భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మెడ్రాస్ కాలేజీలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్గా జీవితాన్ని ప్రారంభించారు. రంగా హేతువాది. 1924లో భారతీ దేవితో వివాహం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఆఫ్ ద హ్యాండ్లూమ్స్ బీలిట్ పట్టా తీసుకోవటానికి ముందే 1923లో అప్పికట్లలో రైతు మహాసభ, నిడుబ్రోల్లో రైతు కూలీ మహాసభ నిర్వహించడంతో మొదలైన గోగినేని రంగనాయకులు ప్రస్థానం తర్వాత మరణించే వరకు సుమారు 70 ఏళ్ళు రైతు సమస్యలపై పోరాటాలకు ఆయన అంకితమయ్యారు. బౌద్ధ గ్రంథాల బ్రహ్మగా పేరు పొందిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య సహాయంతో కృష్ణా జిల్లాలో 300 గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. 90 ఏళ్ల క్రితమే అన్నదాత ప్రాముఖ్యతపై జై కిసాన్ నినాదానికి పూర్వమే రైతు భజనావళి అనే పాటల పుస్తకం అచ్చేసి పంచారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. 3 సంవత్సరాల తరువాత కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రైతు కూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. ఆ చర్చల్లోని ముఖ్య అంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు. రంగా అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య వ్యవస్థాపకులలో ఒకరు. 1946లో కోపెన్హేగన్లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సదస్సులో, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోను, 1952లో ఒటావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో, 1954లో న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్లోను, 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంట్లోను భారతదేశ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించి భారత కృషికార్ లోక్ పార్టీ, ఆ తర్వాత సహకార రంగ వ్యవసాయానికి బద్ద వ్యతిరేకైన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించారు. రంగా స్వతంత్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1 దశాబ్దం పాటు కొనసాగారు. 1962 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ 25 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటులో సత్తా చాటింది. 1972లో రంగా తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. ఆయన పేరుతో ఎన్జి రంగా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించారు. రంగా సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా సేవలందించారు. దేశ రాజకీయాల్లో ఎన్జి రంగా తనదైన ఘనమైన ముద్ర వేశారు. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పేరు పెట్టింది. త్రిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ, గాంధీజీ, నేతాజీతో విభేదాలు వచ్చినప్పుడు నేతాజీకి బహిరంగంగా అండగా నిలిచి అన్నీ తానే త్రిపుర కాంగ్రెస్ మహాసభను నడిపించింది రంగానే. రంగా గారికి అత్యంత ఆప్తమిత్రులు ఎంతోమంది ఉన్నా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రకాశం పంతులు గారితో స్నేహం. ప్రస్తుత పలాస ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గౌతు శిరీష తాతయ్య సర్దార్ గౌతు లచ్చన్నతో రంగాకు గాఢమైన మిత్రత్వం ఉండేది. ఒకటే ఆత్మగా మెలిగారు గౌతు లచ్చన్న, ఎన్జి రంగా. రాజ్యాంగ సభలో 1946 నుంచి ఉన్న ఎన్జి రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగ సభకు చైర్మన్గా ప్రపోజ్ చేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ప్రజలకే కాక దళిత ఉద్యమాల్లో ఉన్న వారికి కూడా తెలియకపోవడం శోచనీయం. 60 ఏళ్ళు పార్లమెంట్లో ఉండి గిన్నీస్ రికార్డు సృష్టించారు. 95 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1995 జూన్ 8వ తేదీన నిడుబ్రోల్లో ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఆయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.